మీరు రాసే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో హైరార్కీ ఉంది సార్. మామూలుగా ఈ పైన పోస్టులన్నీ ఏదైతే ఉన్నాయో ఈ లేయర్లో జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంటారండి. అంటే జడ్జెస్, డిస్ట్రిక్ట్ జడ్జెస్ వీళ్ళందరూ ఉంటారు. మీరు నెక్స్ట్ లెవెల్కి ఏదైతే ఉందో అదేంటి సూపరింటెండెంట్స్ అంటారు, కోర్ట్ సూపరింటెండెంట్స్ అంటారు. వీళ్ళ పోస్టింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కింద ఎవరైతే జూనియర్ అసిస్టెంట్లుగా వస్తారో వాళ్ళకి ప్రమోషన్స్ ద్వారా సూపరింటెండెంట్స్ అవుతారు. ఈ సూపరింటెండెంట్స్ జిల్లా జడ్జిలు కూడా రావచ్చు. ఎప్పుడు విత్ ఎక్స్పీరియన్స్, దాంతో వాళ్ళకి ఆటోమేటిక్గా ఎలివేషన్ వస్తుంది. ఈ జిల్లా జడ్జిలు ఏమవుతారంటే ఈ ఉదాహరణకి జ్యుడిషియరీలో మనకి డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉంటారు సార్ ప్రతి జిల్లాకి. ఈ జిల్లా జడ్జిలు ఏం చేస్తారంటే హైకోర్టు దగ్గరికి వెళ్ళేసరికి రిజిస్ట్రార్లుగా వేస్తారు. వీళ్ళకి ఆఫ్టర్ ఎలివేషన్ వీరు హైకోర్టు జడ్జిలు అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఈ సూపరింటెండెంట్ కింద ఎవరు ఉంటారంటే జూనియర్ అసిస్టెంట్లు ఉంటారండి. ఈ జూనియర్ అసిస్టెంట్ల కింద బెంచ్ క్లర్క్లు ఉంటారు. బెంచ్ క్లర్క్లు అంటే మీరు కోర్టులోకి వెళ్తే ఇలా కేసు పిలుస్తూ ఉంటారు చూడండి, వాళ్ళందరూ బెంచ్ క్లర్క్లు అంటారు. నెక్స్ట్ వీళ్ళ కింద అటెండర్లు ఉంటారు. అంటే ఒకరికొకరు సబార్డినేట్ అని కాదు, నేను హైరార్కీ వైజ్ చెప్తున్నాను. అటెండర్లు ఉంటారు. వీళ్ళ కింద డ్రైవర్లు ఉంటారు. ఓకేనా సార్? ఇప్పుడు క్వాలిఫికేషన్ వైజ్ వస్తే వీళ్ళకి మధ్యలో ఇంకోటి ఈ జ్యుడిషియరీకి సంబంధించి వీళ్ళ కింద ఒకరు స్టెనోగ్రాఫర్స్ ఉంటారు, రైటర్స్, టైపిస్టులు ఉంటారు. వీళ్ళలో ఎందుకు కలపలేదంటే వీళ్ళు చేసే ఫంక్షన్ అంతా ఒక టైప్ అండి. ఈ జడ్జెస్కి సంబంధించి చేసే వరకు వీళ్ళు చేస్తారు. ఓకేనా సార్? ఇప్పుడు మీరు రాసే ఎగ్జామ్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్స్, బెంచ్ క్లర్క్, స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్. ఇక్కడ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్లో ఈ స్టెనోగ్రాఫర్స్కి, టైపిస్ట్కి ఏముంటుందంటే టైపింగ్ ఉండాలి. దాంట్లో టైపింగ్లో ఏదో ఉంటుంది సార్, హయ్యర్ ఎండ్ ఉంటుంది చూడు, ఆ హయ్యర్లో ఇదయ్యి మీకు అక్కడ హయ్యర్ ఎండ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు, అదర్వైజ్ చేయరు. మీరు ఇప్పుడు రాసే జూనియర్ అసిస్టెంట్కి అండి, ఇప్పుడు ఈ జూనియర్ అసిస్టెంట్కి సిలబస్ చెప్తాను. మీకు 2 ఉంటాయి సార్ ఇక్కడ. ఫస్ట్ది ఇంగ్లీష్, వెరీ సింపుల్ ఇంగ్లీష్, అసలు ఎక్కడ మీకు కష్టం అనిపించదు, కానీ బేసిక్సే అడుగుతారు. రెండోది జనరల్ నాలెడ్జ్, ఇక్కడ మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. మూడోది లాజికల్ రీజనింగ్. ఈ లాజికల్ రీజనింగ్లోనే మీకు మ్యాథమెటిక్స్ కూడా వస్తుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా వస్తుంది. ఓకేనా అండి? సో ఈ 3 దీంట్లో మీరు ఇంట్లో ప్రిపేర్ అవ్వాల్సింది కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్. మేము మీకు బుక్స్ అవన్నీ చెప్తాము, బుక్స్ ఇస్తాము, మా సైడ్ నుండి మెటీరియల్ ఇస్తాము, ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తాము, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇస్తాము, మాక్ ఎగ్జామ్స్ పెడతాము. దీని వరకు ఇంగ్లీషు, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటిక్స్ ఏవైతే ఉన్నాయో మీకు రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి.